జంపికుంట మండలం తనుగుల, గండ్రపల్లి, చెమ్మనపల్లి 3 విలేజ్లు కలిపి జరుపుకునే జాతర పనులకు పర్యవేక్షించడానికి తనుగుల సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కమిటీ సభ్యులు వచ్చి పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ వేగవంతమైన పనులు చేస్తున్నాం. అలాగే ప్రతిసారిలాగే ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చర్యలు చేపడతామని తెలియజేసుకుంటున్నాం. దగ్గర 6,000 వరకు జనం వస్తారు. ప్రతి సంవత్సరం భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చర్యలు తీసుకుంటుంది. ఏ గ్రామం నుంచి వస్తారు? విలాసాగర్, గండ్రపల్లె, చెమ్మనపల్లె, తనుగుల మరియు పాపక్కపల్లె, పేట, గుంపుల, ఇందుర్తి విలేజ్ల నుండి ప్రజలు వస్తారు. ఎలాంటి సౌకర్యాలు మీరు ఇక్కడ సమకూరుస్తున్నారు? మంచినీరు, వైద్యం, అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళ తనుగుల, గండ్రపల్లి, చెమ్మనపల్లి పాలకవర్గం నుంచి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అలాగే పనులను వేగవంతం చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ సమ్మక్క సారక్కకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు తనుగుల సర్పంచ్ అయిన నేను, ఉప సర్పంచ్ గారు ఇవాళ ఈ సమ్మక్క సారక్క గద్దెల వద్ద ఈ పనులను మేము పరీక్షించడానికి వచ్చాము. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అనగా వైద్యం, పోలీసు బందోబస్తు, త్రాగునీటి సమస్య, అన్ని సమస్యలను వీళ్ళకు ఇక్కడ రావడానికి రవాణా సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. తనుగుల, గండ్రపల్లె, శివనపల్లె 3 గ్రామాలు కలిపి అంగరంగ వైభవంగా చేసుకునే సమ్మక్క జాతర మా తనుగుల గ్రామంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషం. ఈ జాతర కమిటీ 3 పాలక వర్గాలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొని ఇక్కడ జరిగే జాతరకు వచ్చే ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు అందించడానికి, పనులన్నీ పర్యవేక్షించడానికి ఇలా ఇక్కడికి చైర్మను, వైస్ చైర్మను, సర్పంచ్ల ఆధ్వర్యంలోకి రావడం జరిగింది. ఇక్కడ అన్ని పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీన్ని గమనించి, దీన్ని ఆహ్వానంగా భావించి ప్రజలు ఇక్కడ ఈ జాతరకు చుట్టూ గ్రామాల ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులుగా కావాల్సి పాడి పంటలతో అన్ని కుటుంబ సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా దేవుని ఆధ్వర్యంలో తీర్చుకొని అందరు సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున గండ్రపల్లి, చెమునుపల్లి, తనుగుల, గుంపుల, ఇందుర్తి, కౌన్సల్లి, విలాసార్ మన సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది లెక్కనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి మన సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, మన ఈ కమిటీ చైర్మన్ గారు కానీ, సమ్మక్క సారక్క కమిటీ చైర్మన్ కానీ, మెంబర్లు కానీ దీనికి అందరూ సహకరించి ముందస్తు పనులు ప్రారంభిస్తున్నాం. అన్ని పనులు చేస్తున్నాం. దీనికి అందరూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జంపికుంట మండలం తనుగుల గ్రామంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీలాగానే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సమ్మక్క సారక్క వనదేవతల జాతరను మా గ్రామంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చినటువంటి మా గ్రామ సర్పంచ్, చెమ్మునిపల్లె, గండ్రపల్లె గ్రామ సర్పంచులతో పాటు మా సమ్మక్క సారక్క కమిటీ చైర్మన్ వారితో గ్రామ ప్రజలందరితో ఈరోజు ఈ సమ్మక్క గద్దెల కాడికి వచ్చి పనులు ప్రారంభించడం జరిగింది. దీనికి దాదాపుగా చుట్టూ 10 ఊళ్ళ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వాళ్ళను దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య, వైద్య సమస్య, రోడ్డు సదుపాయం, అలాగే ఎలక్ట్రికల్ సదుపాయాలన్నీ భక్తులకు అందుబాటులో ఉండే విధంగా మా గ్రామంలో ఉన్నటువంటి వారు, సర్పంచులు, అదేవిధంగా ప్రజలు, ఆలయ కమిటీ మెంబర్లు, చైర్మన్ అందరూ దగ్గర ఉండి పనులు ప్రారంభించి చూసుకోవడం జరుగుతుంది. ఈ పెద్ద ఎత్తున వనదేవతలకు వచ్చే ప్రజలు, భక్తులందరూ పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని వాళ్ళ కోరిన మొక్కులను తీర్చే విధంగా అందరికి అందుబాటులో అన్ని రకాలుగా ఆదుకునే విధంగా మా గ్రామ ప్రజలు, మరి గ్రామ కమిటీ సభ్యులు, అదేవిధంగా సర్పంచులు అందరూ అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నారు. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. తనుగుల గ్రామంలో జరుపుకుంటున్న సమ్మక్క సారలమ్మ జాతర కోసం
ఈరోజు ఇక్కడికి వచ్చిన జెక్కే కిరణ్ గారికి, అంబాల రజనీకాంత్ గారికి, బుర్ర శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు. నన్ను డైరెక్టర్గా ఎన్నుకున్న ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అంతకుముందు జరిగిన విధంగానే ఇంకెంతో మంచిగా జరగబోతున్నాయి. ప్రజలందరూ వచ్చి మంచిగా దేవుణ్ణి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నల్గొండ మండలం తనుల గ్రామంలో సమ్మక్క సారలక్క జాతరకు 3 ఊర్ల గ్రామం తనుగుల, గండ్రపల్లె, శివన్పల్లె 3 ఊర్లు కలుపుకొని జరిగే ఈ సమ్మక్క సారక్క జాతరకు ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయగలరని నన్ను డైరెక్టర్గా ఎన్నుకున్నందుకు 3 ఊర్ల గ్రామ ప్రజలకు నా ధన్యవాదములు.